శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ ఎవరు బాధ్యులు. రచన ఉన్నవ విజయలక్ష్మి గారు. సాయంకాలం 4 గంటలు దాటింది. స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్తూ హుషారుగా నడుస్తున్నాడు వాసు. అదిగో ఆయన మీ మామయ్య కదూ అన్నాడు ఓ స్నేహితుడు రోడ్డుకి అటువైపు బస్టాప్లో నిలబడి ఉన్న వ్యక్తిని చూపిస్తూ. వాసు అటు తల తిప్పి చూసి, అవును, ఈ మధ్య ఊళ్ళో లేడు, తిరిగొచ్చాడన్నమాట అన్నాడు. వెళ్ళి పలకరిస్తావా? అయితే మేం వెళ్తాం అని ముందుకు సాగిపోయారు స్నేహితులు. పరధ్యానంగా ఎటో చూస్తూ నిలబడి ఉన్న సుబ్బారావు గారు వాసు పిలుపుతో ఇటు తిరిగి నువ్వా అన్నట్లు కళ్ళతోనే పలకరించారు. ఊరికి వెళ్ళావన్నారు, ఎప్పుడొచ్చావు అన్నాడు వాసు. ఇవాళ ఉదయమే వచ్చాను. మధ్యాహ్నం 4 మెతుకులు నోట్లో వేసుకున్న దగ్గర్నుంచి ఓ పని మీద అక్కడా ఇక్కడ తిరగాల్సొచ్చింది. ఇవాళ ఎండంతా నా పరమే అయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామనుకుంటే ఈ బస్సు అతీగతి కనిపించడం లేదు అన్నారాయన పై మీద కండువాతో నుదురు అద్దుకుంటూ. ఆయన బాగా అలసిపోయినట్లు మొహం వడలిపోయి ఉంది. ఓ బస్సు వస్తే మాత్రం నీకందులో సీటు దొరుకుతుందా? ఈ వేళప్పుడు ఈ బస్సులు ఎంత రద్దీగా ఉంటాయో మనకు తెలిసిందేగా. అందులోనూ నీ ముందు ఉన్న క్యూ చూస్తే ఫర్లాంగు దాకా ఉన్నట్లుంది. 4 అడుగులేగా, మా ఇంటికి రా, కాసేపు కూర్చుని ఎండ మరికాస్త చల్లబడ్డాక వెళ్దూ గాని అన్నాడు వాసు. సరే పద అన్నాడు సుబ్బారావు గారు. ఇద్దరూ వాసు ఇంటివైపుకి నడక సాగించారు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడగాలనిపించింది వాసుకి. అంతలోనే మరో ఊహ వచ్చింది. అది సుముఖంగా ఉంటే ఈ పాటికి ఆయనే నవ్వుతూ సంతోషంగా చెప్పేసేవాడు కదా. ఈయన వాలకం చూస్తుంటే అది సానుకూలం కాలేదేమో అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే నేను పనిగట్టుకొని అడిగి మరి ఆయన్ని చిన్నబుచ్చటం ఏం బాగుంటుంది. ఇవాళ కాకపోతే రేపైనా ఆయనంతటా ఆయనే చెప్తారు అనిపించి ఊరుకున్నాడు. తన పక్కన మరో మనిషి ఉన్నాడనే ధ్యాసైనా లేనట్లు, ఏవేవో ఆలోచనలలో మునిగిపోయినట్లు కొద్దిగా తలవంచుకుని నడక సాగిస్తున్న మామయ్యతో మరేం మాట్లాడాలో కూడా తోచలేదతనికి. ఆ సరళకి సంబంధం కుదిరిందా మామయ్య? మావయ్యకి దిగులు తీరదు సంబంధం కుదిరేదాకా అనుకున్నాడు. మౌనంగా అలా ఆయన పక్కన నడుస్తుంటే 5 సంవత్సరాల క్రితం తను ఆ ఊరు రావడం, మామయ్యను కలుసుకోవడం అంతా గుర్తురాసాగింది. 5 ఏళ్ల క్రితం ఓ రోజు, అమ్మా నాకు ఉద్యోగం దొరికింది, ఇదిగో ఇప్పుడే ఆర్డర్ వచ్చిందంటూ సంతోషంగా హడావిడిగా వంటగది వైపు నడిచాడు వాసు. చేస్తున్న పనిలోంచి తలెత్తి ఆప్యాయంగా గర్వంగా కొడుకు వంక చూసుకుంటూ, పోస్ట్ వచ్చిందా? నేను చెప్తూనే ఉన్నాను నీకు ఆ ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది అని. అయినా ఏమవుతుందో ఏమో అంటూ ఒకటే ఇదైపోతూ 10 రోజుల నుంచి ఈ ఉత్తరం కోసం ఒక్కలా ఎదురు చూస్తున్నావు అంది సావిత్రమ్మగారు. బాగుందమ్మా, నాలాంటి వాళ్ళు, నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు దేశంలో బోలెడు మంది ఉన్నారు. కాగితం చేతిలోకి వచ్చేదాకా ఆదుర్దా తప్పదు మరి. సరే, నేను వేణుకి కూడా చెప్పేసొస్తానని ఉత్తరం మడిచి చేతిలో పట్టుకొని వెనక్కి తిరిగాడు. కబుర్లు పెట్టుకొని మధ్యాహ్నం దాకా అక్కడే కూర్చోకుండా త్వరగా రా, నా వంట కూడా అయిపోవచ్చింది, ఇప్పుడే వచ్చేస్తానంటూ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని వీధిలోకి వెళ్ళిపోయాడు వాసు స్నేహితుడు వేణు అతనికి తెలిసిన వాళ్ళ ద్వారా ఓ చిన్న వాట అద్దెకి ఏర్పాటు చేసుకొని ఏకంగా తల్లిని కూడా తీసుకుని హైదరాబాద్ ప్రయాణమయ్యాడు వాసు. 4-5 రోజులు గడిచిపోయాయి. ఓ ఉదయం కాఫీ చేస్తున్న సావిత్రమ్మ గారికి హఠాత్తుగా ఓ సంగతి గుర్తుకొచ్చింది. మా సుబ్రావన్నయ్య ఈ ఊళ్ళోనే ఉన్నాడ్రా, నాకిన్నాళ్ళు తట్టనే లేదు, చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడని, ఇక్కడ ఇల్లు అది కట్టుకున్నాడని అప్పుడెప్పుడో చెప్పారు. అతను స్కూల్లో మాస్టరు, నీకెప్పుడు కనిపించలేదు. నా చాదస్తం కానీ కనిపిస్తే మటుకు నువ్వేం గుర్తుపడతావులే. తల్లి ధోరణికి నవ్వొచ్చింది వాసుకి. పేటకి 4 స్కూళ్ళున్నాయి ఈ పట్నంలో. ఆయన పనిచేసేది ఏ స్కూలో ఏమిటో అనుకుంటూ, మేము ఒకరిని ఒకరం గుర్తుపట్టలేమన్నది నిజమే అనుకో. అయినా ఆ పేరు గలవారు మా స్కూల్లో ఎవరూ లేరనుకుంటాను. అయినా కనుక్కుంటాలే. మా స్కూలు కాకపోయినా చాలా రోజుల నుంచి ఉంటున్నారు కనుక ఎవరికైనా తెలుస్తుందేమో అడుగుతాను. ఇంటి పేరు అది ఏమిటి అన్నాడు. వివరాలన్నీ చెప్పింది సావిత్రమ్మ గారు. ఆ సుబ్బారావు గారు సావిత్రమ్మ గారికి పెద్దనాయనమ్మ మనవడు. ఆ సాయంకాలం అతను స్కూల్ నుంచి తిరిగి రాగానే బోలెడు సంబరపడిపోతూ ఓ వార్త అందించింది సావిత్రమ్మ గారు. మా అన్నయ్య అడ్రస్సు సంపాదించాను, ఇవాళ ఓసారి వెళ్ళొద్దాం. అలాగా, ఎలా తెలుసుకున్నావు అన్నాడు వాసు. తను కోటీచర్స్ని అడగటం మర్చిపోయిన సంగతి బయట పెట్టకుండా.
మన పొరుగున లేదు జానకమ్మ గారు. మధ్యాహ్నం మాటల సందర్భంలో ఆవిడతో చెప్పాను, మా వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు కానీ అడ్రస్ తెలియదు అంటూ. అన్నయ్య పేరు అది చెప్తే ఆవిడికి తెలుసునని చెప్పింది. ఆ పేట పేరు అది నేను సరిగ్గా జ్ఞాపకం పెట్టుకోలేమోనని ఓ కాగితం మీద రాయించి తెచ్చుకున్నాను అంది. అలాగే వెళ్దాం అన్నాడు వాసు. గబగబా పలహారం కాఫీ అది ముగించుకుని ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళింటికి 10 బారల దూరంలో ఉన్న బస్టాప్లో బస్ ఎక్కి జానకమ్మ గారు చెప్పిన స్టాప్లో దిగి ఆవిడ చెప్పిన గుర్తుల్ని బట్టి అట్టే శ్రమ పడకుండానే సుబ్బారావు గారి ఇల్లు కనుక్కున్నారు. పేపర్ చదువుకుంటూ వీధి వరండా మీదే కుర్చీలో కూర్చుని ఉన్న సుబ్బారావు గేటు చప్పుడు వినిపించి పేపర్లోంచి తలపైకెత్తాడు. ఎవరు అన్నట్లు ఒక క్షణం చూసి మరుక్షణంలోనే మొహం నిండా సంతోషం సంభ్రమం నింపుకుంటూ, నువ్వా సావిత్రి, ఈ ఊరెప్పుడొచ్చారు? వీడు నీ కొడుకు కదూ, పెద్దవాడైపోయాడు అంటూ ఆధారంగా హడావిడిగా మాట్లాడేస్తూ పేపర్ కుర్చీలో పడేసి 2 అడుగులు ముందుకు వేసి మెట్ల దాకా వచ్చి మరీ వాళ్ళని ఆహ్వానించి వెంటబెట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. లోపలికి నడుస్తూనే సావిత్రమ్మ గారు వాసు ఉద్యోగం సంగతి అది చెప్పింది. ఏమే, ఓసారి ఇలారా, ఎవరొచ్చారో చూడు అంటూ హాల్లోంచే ఓ గావుకేక పెట్టారు సుబ్బారావు గారు. ఏమిటంత ఆర్భాటం చేస్తున్నారు అన్నట్లుగా కళ్ళ నిండా కుతూహలం నింపుకొని. ఒకరు కాదు 3 వ్యక్తులొచ్చారు ఆయన కేకకి సమాధానంగా. అక్కడక్కడ కొద్దిగా నెరిసిన జుట్టు సిగచుట్టుకొని నుదుట నయా పైసంత కుంకుమ బొట్టు పెట్టుకొని పనిపాటలు చేసుకోవటంలో కాస్త నలిగిపోయిన నేత చీర కొంగుకి తడిచెయ్యి తుడుచుకుంటూ వంటింట్లోంచి వచ్చినావిడ సుబ్బారావు గారి భార్య సుభద్రమ్మ గారు. టేబుల్ క్లాత్కి ఎంబ్రాయిడరీ కుడుతూ తండ్రి కేక విని ఆ బట్ట సూదీ దారం అట్లానే చేత్తో పట్టుకొని గదిలోంచి ఇవతలికొచ్చిన 18-19 ఏళ్ల అమ్మాయి సుబ్బారావు గారి పెద్ద కూతురు సరళ. పోయిన సంవత్సరం పీయూసీ పరీక్ష రాసి పాసు కాలేక మరి చదువు మీద ఆసక్తి కూడా లేక ప్రస్తుతం ఊరికినే ఉంటోంది. గళ్ల పరికిణి, వాయిల్ కండువా, లాన్ జాకెట్టు వేసుకుంది. సామాన్యమైన అలంకారంతో ఉన్న ఆ అమ్మాయిని చూస్తుంటేనే ముచ్చటేసింది సావిత్రమ్మ గారికి. పెరటి వరండాలో కూర్చొని కనకాంబరం పువ్వులు మాల కట్టుకుంటూ తండ్రి హడావిడికి ఒక్క పరుగున యువతలకొచ్చిన 12 ఏళ్ల అమ్మాయి శారద, సుబ్బారావు గారి రెండో కూతురు. ఎదురుగా కొత్త వ్యక్తుల్ని, తన చేతులలో మారెడు పూలదండని, జారిపోతున్న దారపు ఉండ్రని చూసుకుంటూ మళ్లీ తుర్రున లోపలికి పారిపోబోయింది. కానీ తండ్రి పిలుపుతో ఆగిపోయింది. పరిచయాలయ్యాయి. ఈ 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు సుబ్బారావు గారి సంతానం. అబ్బాయిలు అలా బయట తిరిగి రావటానికి వెళ్లారు. వీళ్లంతా కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళు వచ్చారు. పెద్దవాడు రామచంద్రం సరళ కంటే 2 ఏళ్లు పెద్ద, BA చదువుతున్నాడు. తరువాత 2 సరళ కన్నా చిన్న, శారద కంటే పెద్ద. అందరితోటి సరదాగా కబుర్లు చెప్తూ ఓ గంట పైనే కూర్చొని ఇంటికి తిరిగి వచ్చారు తల్లి కొడుకు. సావిత్రమ్మ గారికి చాలా సంతోషంగా తృప్తిగా ఉంది. ఎన్నడో ఆవిడ చిన్నతనంలో వాళ్ల కుటుంబాలు 2 ఒకే ఊరిలో ఉండేవి. అక్క చెల్లెళ్ల సంతానంలా కాకుండా ఒకే కుటుంబంలా పెరిగేవారు. ఆ తరువాత పెద్దవాళ్లు గతించారు. పిల్లలు పెరిగి ఉద్యోగరీత్యా తలో దేశానికి తలో చోటుకి వెళ్ళిపోయారు. రాకపోకలు కాస్త దూరమయ్యాయి. ఇంకా ఆ తర్వాత వాళ్ల సంతానం పెరిగి పెద్దవారై అక్కడ స్థిరపడిపోయాక ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా లేకుండా పోయాయి. సావిత్రమ్మ గారు ఈ సుబ్బారావు గారిని చూసి 15 ఏళ్ల పైనే అయింది. బంధువుల ఇంట్లో పెళ్లి సందర్భంలో అప్పుడెప్పుడో చూసింది. ఈనాటికి ఇలా అనుకోకుండా కొడుకు ఉద్యోగరీత్యా ఒకే ఊరిలో ఉండటం, తటస్థించటం, ఆ అన్నగారి కుటుంబాన్ని చూడగలగటం ఆవిడికి చాలా నిండుగా అనిపించింది. అన్నయ్య పెద్ద కూతురు చిలకలా ఉంది కదరా అంది రాత్రి వంటకి బియ్యం కడుగుతూ. వాళ్ళ పిల్లలందరూ బాగానే ఉన్నారు. మర్నాటి పాఠానికి ప్రిపేర్ అవ్వటానికి పుస్తకం తెలుస్తున్న వాసు అన్నాడు. ఆ మాట నిజమేలే అంది సావిత్రమ్మ గారు. ఆ తర్వాత ఆవిడ తరచూ వాళ్ళింటికి వెళ్ళొస్తుండేది. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేవారు. 4-5 నెలలు గడిచిపోయాయి. సరళను చూసుకోవడానికి రేపు పెళ్లివారు వస్తున్నారట అంది సావిత్రమ్మ ఓ సాయంకాలం కొడుకుతో. ఆహా, అలాగా, ఏ ఊరు? అబ్బాయి ఏం చేస్తున్నాడు అన్నాడతను కుతూహలంగా. అశ్రద్ధ చేత కొంత, పని తీరక కొంత తన స్నేహితులతో కాలక్షేపం అయిపోతూ ఉండటం చేత అతను మామయ్య గారింటికి వెళ్ళడం తక్కువే. అక్కడి విశేషాలన్నీ తల్లి ద్వారానే తెలుస్తూ ఉండేవి. అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడట. తండ్రి జడ్జిగా పనిచేస్తున్నాడట. బాగా ఆస్తి అది ఉందట్లే. ఆహా, బాగుంది అన్నాడు వాసు సంతోషం వ్యక్తం చేస్తూ. సావిత్రమ్మ ఏమీ అనలేదు. తల కొద్దిగా వంచుకొని గబగబా బెండకాయలు తరిగి ఆ ముక్కలు విసురుగా పళ్ళెంలో పడేస్తున్న తీరు, తనలో తనే మెల్లిగా ఓ నిమిషం ఏమేమిటో గొణుక్కొని తర్వాత
"హ్మ్" అంటూ ఒక్కసారి దీర్ఘంగా, విసుగ్గా మూలగటం ఆవిడలో ఉత్సాహం అనేది ఏమాత్రం లేనట్లు స్పష్టం చేస్తున్నాయి. తల్లి వైఖరికి విస్తుపోతూ మధ్య మధ్య ఆవిడ మొహం వంకే చూస్తూ మెల్లగా కాఫీ తాగుతూ అక్కడే ఓ పీట మీద కూర్చున్నాడు వాసు. కొద్ది నిమిషాలు గడిచిపోయాయి. ఇంకా అట్టేసేపు ఆ అసంతృప్తిని, నిరుత్సాహాన్ని తనలో ఇముడ్చుకోలేనట్లు సావిత్రమ్మగారు మెల్లగా బయటపడిపోయింది. ఏమిటో అది ఇది అంటూ అలా బయట సంబంధాలు వెతుక్కోకపోతే కళ్ళ ముందున్న నీకివ్వకూడదు. తల్లి మాటలు వింటూ ఒక్క క్షణం తెల్లబోయాడు వాసు. ఆ తరువాత ఆవిడ్ని చూస్తుంటే జాలి కలిగింది. ఇలాంటి కోరిక మనసులో పెట్టుకునే కాబోలు ఆ పిల్ల మీద ఓ ప్రత్యేకమైన అభిమానం పెంచుకొని తరచూ సరళ గుణగణాలు, అందచందాలు నా దగ్గర పొగుడుతుండేది అనిపించింది. బాగుందమ్మా నువ్వు చెప్పేది. తమ స్థితి ఎలా ఉన్నా పిల్లలు అదృష్టవంతులు కావాలని, హోదాగా బ్రతకాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. మనకేముందనిస్తాడు మామయ్య పిల్లని అన్నాడు వాసు తేలిగ్గా నవ్వేస్తూ. వాసు నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడు తండ్రి చచ్చిపోయాడు. ఉన్న కొద్దిపాటి ఆస్తి మీద వచ్చే ఆదాయంతో ఓ పూట తిని పూట తినక కాలం గడుపుతూ ఆ పసిగుడ్డు మీదే ప్రాణాలన్నీ నిలుపుకొని వాడిని పెంచుకుంటూ వచ్చింది సావిత్రమ్మ. ఆ పల్లెటూరులో చదువైపోయింది. హైస్కూలు చదువుకి, కాలేజీ చదువుకి పట్నంలో కాపురం పెట్టారు. పంట మీద వచ్చేది ఏ మూలకి చాలేది కాదు ఆ రోజుల్లో. అయినా కొడుకుని ప్రయోజకుణ్ణి చెయ్యటం ఒక్కటే దృష్టిలో పెట్టుకొని అవసరమైనప్పుడు అక్కడ అక్కడ అప్పు చేయటానికి కూడా వెనక్కి తీయలేదు ఆవిడ. వాసుకి డిగ్రీ చేతికొచ్చింది. అటు ఆస్తి అప్పులకి చెల్లైపోయింది. ఇంక పై చదువులకు అవకాశం ఎలాగూ లేదు. పరిస్థితి అంతా అర్థం చేసుకున్న వాసు మంచి ఉద్యోగం కావాలి, మొదటే పెద్ద జీతం ఉండాలి, ముందు ముందు ఎంతో పైకి వెళ్ళగలిగే అవకాశాలుండాలి అంటూ కోరికలు పెంచుకుని కాలయాపన చేయకుండా వెంటనే దొరికిన మాస్టర్ ఉద్యోగంలో చేరిపోయాడు. మేనమామ దృష్టి తన మీద పడకపోవటానికి కారణం అదే అని వాసుకి అర్థమైంది. అందుకే ఆ మాట అన్నాడు. కొడుకు మాటలు విని చివ్వున తలెత్తి కాస్త ఆవేశంగా, అనాలోచితంగా అనేసింది. ఏం నీకేం తక్కువని? చదువు లేదా, ఉద్యోగం లేదా, గుణం లేదా, ఏం లోపమని? ఇంకా ఇంకా పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగాలు కావాలనుకుంటే నిన్నే చదివించవచ్చుగా. పైవాళ్లకైనా అంతో ఇంతో కట్నం ముట్టజెప్పాలని అనుకుంటున్నాడుగా. అమ్మా, వాసు గొంతు బాధగా, ఉద్రేకంగా పలికింది. నాకు చిల్లిగవ్వ ఆస్తలేని మాట నిజమే. పై చదువులు చదవాలనే కోరిక ఉండి కూడా అవకాశం లేకపోయిన మాట నిజమే. కానీ నాకు పిల్లనిచ్చే మామ దగ్గర కట్నం తీసుకొని ఆ డబ్బుతో చదువుకోవాలని కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు చెప్పించే చదువుకోవాలని కానీ నేనెప్పుడూ అనుకోలేదు. అసలు ఆ ఊహే నాకు కంపరంగా ఉంటుంది. నన్ను గురించి నువ్వెప్పుడూ అలా ఆలోచించకు. మరో విషయం కూడా ఇప్పుడే చెప్తున్నాను. నువ్వు నీ ఆలోచనలు, అభిప్రాయాలు చూచాయగానైనా సరే ఎక్కడా అనవద్దు. ఆఖరికి మన ఇరుగు పొరుగు వాళ్లతోనైనా సరే. ఒకవేళ నీ నోటంట ఆ మాటలేమైనా బయటకొచ్చాయంటే 10 మందిలోనూ నన్ను అవమానపరిచినట్లే. అతని ఆవేశం చూస్తుంటే తను అర్థం లేకుండా పిచ్చిగా మాట్లాడి కొడుకు మనసు నొప్పించాను అనే పశ్చాత్తాపం కలగసాగింది సావిత్రమ్మ గారిలో. ఆవిడ ఏదో అనబోతుంటే మళ్ళీ అతనే అన్నాడు. కాలం కలిసొస్తే ప్రైవేట్గానో లేకపోతే సెలవు పెట్టి కాలేజీలో చేరో, ఇంకా చదువుకోవాలని, ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళాలని నాకు ఉంది. అలాంటి అవకాశం ఏది రాకపోతే ఈ ఉద్యోగంలోనే ఉండిపోతాను. ఇప్పుడైనా నన్ను నేను తక్కువగా ఎప్పుడూ చూసుకోను. మనం నచ్చి నాకు పిల్లనివ్వడానికి ఇష్టపడే వాళ్ళు దేశంలో ఇంకా చాలామంది ఉంటారు. నాకు మాత్రం తెలియదట్రా. ఏదో అయిన వాళ్ళం ఇంకా దగ్గర కావాలని ఆశపడ్డాననుకో. కానీ నాకై నేను వెళ్ళి అడుగుతానని, వీళ్ల చేత వాళ్ల చేత చెప్పించి అన్నయ్యని ప్రాధేయపడతానని ఎప్పుడూ అనుకోకు. నీకలాంటి భయమేమీ అక్కర్లేదు. నిన్ను చులకన చేసి ఇంకా నేను బావుకునేదేముంది? నన్ను అర్థం చేసుకో అన్నట్లు అనునయంగా కొడుకు వంక చూస్తూ అంది. వాసు సిగ్గుపడిపోయాడు. బొత్తిగా ఏమీ తెలియని వాళ్ళకి చెప్పినట్లు తల్లి మీద అలా విరుచుకుపడ్డానేమిటా అనిపించింది. అదేలే, నువ్వేమైనా తొందరపడతావేమోనని అంటూ నసిగేశాడు. ఆ తరువాత సంభాషణంతగా సాగలేదు. కాసేపటి తరువాత వాసు లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. సావిత్రమ్మగారు వంట పనిలో జొరబడిపోయింది. ఓ ఆదివారం మధ్యాహ్నం తీరికగా బయలుదేరి సుబ్బారావు గారింటికి వెళ్లారు సావిత్రమ్మగారు, వాసు. కబుర్ల ధోరణిలో మధ్యలో అడిగింది సావిత్రమ్మగారు. సరళను చూసుకోవడానికి విజయవాడ నుంచి పెళ్లివారు వస్తారని చెప్పావు. 15 రోజులు కావస్తోంది కదూ. వాళ్ళొచ్చారా? సంబంధం కుదిరినట్లేనా? ఆవిడ మాటలు వింటూ సుబ్బారావు గారు, సుభద్రమ్మ గారు, పిల్లలు అంతా కూడా ముసిముసిగా నవ్వుకుంటూ మొహాలు చూసుకున్నారు. ఇంకా సరళకైతే పెద్దగా నవ్వేస్తూ ఆ నవ్వు తెర మధ్యలోనే ఎలాగో గొంతు పగిల్చుకొని అంది.
అదే ఫార్సు అత్తయ్య. అసలు అవాళ నువ్వు బావ కూడా రావాల్సింది. మిమ్మల్ని రమ్మని చెప్పటం మర్చిపోయారని అమ్మ అనుకుంది. ఇదిగో బావా, ఆ పెళ్ళికొడుకు అదే ఆ మెడుకో ఉన్నాడే, అచ్చంగా చింపాంజీ అనుకో. ఆ అబ్బాయి తల్లి తండ్రి అంతా ఓ జూలో ఉండవలసిన వాళ్ళలా కనిపించారు నా కళ్ళకి. పెళ్లి కూతురు తల వంచుకొని సిగ్గుపడుతూ కూర్చోవాలంటారు కానీ నాకైతే విరగబడి నవ్వాలనిపించింది వాళ్ళని చూస్తే. చాలే పిచ్చివాగుడు అని ముద్దుగా కూతుర్ని మందలించి, కానీ వదిన గారు, ఆ పెళ్లివారు మాత్రం ఇంచుమించు అమ్మాయి చెప్పినట్లే ఉన్నారు. ఏమిటో వికారం. ఎంత త్వరగా వాళ్ళని ఇంట్లోంచి తరిమేద్దామా అనిపించింది అంది సుభద్రమ్మ గారు. ఆ సంబంధం చెప్పిన పెద్ద మనిషికైనా కాస్త బుద్ధుండొద్దు. రత్నం లాంటి పిల్లకి అడవి మేళం లాంటి వాడిని తీసుకొస్తాడా? ఆ తర్వాత ఆ మాట కాస్త అతన్ని అడిగేశాలే. అబ్బెబ్బే, ఏం సంబంధం, ఏం మనుషులు అంటూ మొహం చెట్లించుకొని ఆ సంబంధం వల్ల తన అయిష్టతను వ్యక్తం చేసుకున్నాడు సుబ్బారావు గారు. బాగానే ఉంది అంది సావిత్రమ్మ గారు అంతకన్నా మరేమనాలో తెలియక. ఆ తర్వాత కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి ఇంటికొచ్చేశారు తల్లి కొడుకు. మరో 2-3 నెలలు గడిచిపోయాయి. సరళకి ఇంకో సంబంధం చూశారు. ఈ పెళ్లి కొడుకు ఇంజనీరు, బిలాయిలో పెద్ద జీతం మీదే ఉన్నాడు. అతని తండ్రి అన్నగారు కూడా డాక్టర్లే. ఇద్దరూ కలిసి రాజమండ్రిలో పెద్ద నర్సింగ్ హోమ్ నడుపుతున్నారు. లక్షలు ఆర్జిస్తున్నారు. అబ్బాయి బంగారపు బొమ్మలా ఉంటాడంటే నిజమే అనుకున్నాం. తెల్లగానే ఉన్నాడనుకోండి, ఏమిటో మొహంలో కాస్తైనా కళాకాంతి లేకుండా బొత్తిగా పిండి బొమ్మలా ఉన్నాడు అంటూ పెదవి విరిచేసింది సుభద్రమ్మ గారు ఆ సంబంధం గురించి చెప్తూ. ఇంకో 4-5 నెలలు గడిచిపోయాయి. ఈసారి చూసిన పెళ్లి కొడుకు ఫారెన్ రిటర్న్డ్. డాక్టరేటు, పెద్ద ఉద్యోగం, కారు, హోదా అన్నీ ఉన్నాయి. అబ్బాయి చూడముచ్చటగా ఉన్నాడు. ఈ సంబంధం అయితే బాగుండునని అందరూ మురిసిపోయారు. అంత చదివిన అతనికి బొత్తిగా పీయూసీ ఫెయిల్ అయిన తనని భార్యగా పరిచయం చేయటం కాస్త చిన్నతనంగా ఉంటుందని, పెళ్ళైపోయాక ఎలాగో ఇంటి దగ్గరే శ్రద్ధగా చదివి మొదట పీయూసీకి ఆ తర్వాత బీఏకి ప్రైవేటుగా కట్టాలని సరళ కలలు కనటం కూడా ప్రారంభించింది. ఏంది అయితే అది కుదరలేదు. ఏ 4,000 అయితే ఎలాగో ఇవ్వగలం, కానీ మరి 10,000 కట్నం ఎక్కడి నుంచి తేగలం అంటూ దిగులు వెళ్ళబోసుకుంది సుభద్రమ్మ గారు. ఆ తరువాత ఇంకా ఏవేవో సంబంధాలు చూశారు. కొంతమంది పెళ్లి కొడుకులు వీళ్ళకి నచ్చలేదు, కొంతమందికి వీళ్ళిస్తామన్న కట్నం నచ్చలేదు. ఏదైతేనేం ఒక్కటి కుదరలేదు. రోజులు గడిచిపోతున్నాయి. ఓ రోజు లీజర్ అవర్లో టీచర్స్ రూమ్లో కూర్చొని పేపర్ తిరిగేస్తున్నాడు వాసు. కో టీచర్ కామేశ్వరరావు గారు చేతిలో ఉన్న పుస్తకం పక్కకు పెట్టి, ఏమయ్యా వాసుదేవరావు, నీ పెళ్లి భోజనం మాకిప్పట్లో పెట్టదలుచుకోలేదా? నీలాంటి బ్రహ్మచారుల్ని చూస్తుంటే ఆడపిల్లలు గలవాళ్ళు ఊరికే ఉండలేరు మరి అంటూ మొదలుపెట్టి, మా అమ్మాయి కాదనుకో, మా చెల్లెలి కూతురుంది, నేనొచ్చి మీ అమ్మగారితో మాట్లాడాలనుకుంటున్నాను. లేకపోతే మీ వైపు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళని కలుసుకుంటాను అని తన మనసులో మాట బయటపెట్టాడు. ఆ గదిలో వాళ్ళిద్దరే ఉన్నారప్పుడు. మొదట్నుంచి వాసుకి ఆయనంటే పెద్దవారనే గౌరవం, ఓ విధమైన అభిమానం ఉన్నాయి. ఆయనకి వాసు ఎడల వాత్సల్యం, మంచి అభిప్రాయం ఉన్నాయి. ఆ చనువుతోటే ఆయన చెప్తుంటే చిరునవ్వుతో వింటూ ఉండిపోయిన వాసు చివరికి బంధువులు పెద్దలు చాలామందే ఉన్నారనుకోండి, నా పెళ్లి విషయంలో మాత్రం నా అభిప్రాయం మా అమ్మ అభిప్రాయం తప్ప మరొకరికి ప్రమేయం ఉండదు అన్నాడు ఎలాంటి అరమరిక లేకుండా. మా చెల్లెలు పిల్లలు ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. వచ్చి వారం రోజులైంది, మరో వారం ఉంటారంటూ సంభాషణ సాగించి అన్ని వివరాలు చెప్పాడు. ఆ సాయంకాలమే వాసు వెంట వాళ్ళ ఇంటికొచ్చి సావిత్రమ్మ గారితో కూడా మాట్లాడి పెళ్లి చూపులకి రోజు నిర్ణయించుకొని మరీ వెళ్ళాడు. పిల్ల కుందనపు బొమ్మలా ఉంది. ఇదివరకు దాకా సరళే చక్కనిది అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు రాధకే సరళ కన్నా 10 మార్కులు ఎక్కువ వేస్తాను అంది సావిత్రమ్మ గారు పిల్లని చూసి ఇంటికొచ్చాక తృప్తిగా నవ్వుతూ. మొత్తానికి మేస్టారికి అమ్మని అనిపించుకున్నావు, మార్కులు వేయటం తెలిసిపోయింది అన్నాడు వాసు నిండుగా నవ్వుతూ. పెళ్లి నిశ్చయమైపోయింది. తరువాత సుబ్బారావు గారికి కూడా ఆ సంగతి చెప్పి లాంఛనంగా ఆయన సలహా కూడా తీసుకొని పెళ్లి పెత్తనమంతా ఆయన చేతిలోనే పెట్టింది సావిత్రమ్మ గారు. బంధువులంతా వచ్చారు. పెద్ద ఆర్భాటము అట్టహాసము లేకపోయినా పెళ్లి బాగానే జరిగిపోయింది. కొడుకు కోడలు ఎంతో అన్యోన్యంగా మసులుకుంటూ సరదాగా హాస్యాలాడుకుంటూ మధ్య మధ్య చిలిపిగా వాదాలు వేసుకొని తనని మధ్యవర్తిగా తీర్పు చెప్పమని అడుగుతూ సంతోషంగా రోజులు గడిపేస్తుంటే ఆ వేడుక చూడటానికి 2 కళ్ళు చాలవనిపిస్తుంది సావిత్రమ్మ గారికి.
అంత ఆనందంలో కాలం గడుస్తున్నట్లు తెలియకుండానే 3 సంవత్సరాలు దొర్లిపోయాయి. ఆ మధ్యకాలంలో వాసు టీచర్స్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశాడు. ఇంకా ఇప్పుడు రాధ ఒంట్లో కులాసాగా ఉంటుందా అని సుబ్బారావు గారు పలకరించడంతో వాసు ఆలోచనలకి ఒక్కసారిగా కొద్దిగా అంతరాయం కలిగింది. అంతేకాదు సరిగ్గా తను ఆలోచిస్తున్న విషయమే ఆయన అడగటంతో ఏదో ఒక బిడియం లాంటి భావం ఒక్కసారి అతన్ని చుట్టేసినట్లయింది. కానీ అది ఆయన కంటపడకుండా అంతలోనే సర్దేసుకొని ఆ ఇప్పుడు బానే ఉంది అనేశాడు గబగబా. తమకి పుట్టబోయేవాడిని గురించి రాధతో ముచ్చట్లు చెప్పుకుంటూ గంటలకి గంటలు గడిపేసే వాసు ఇప్పుడు ఆయనకి సమాధానం చెప్పడానికి మాత్రం అంతకన్నా మాటలు దొరకలేదు. ఇల్లు సమీపించడంతో ఆయన మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ గేటు తెరుచుకొని ఇంట్లోకి వెళ్ళారు. రా అన్నయ్య రా, ఊరు నుంచి వచ్చేసావన్నమాట. అబ్బాయి దారిలో కలిశాడా ఏమిటి అంటూ హడావిడిగా పలకరించింది. ఎండలో వచ్చావు, మంచినీళ్ళు తీసుకొస్తానంటూ లోపలికి వెళ్ళింది సావిత్రమ్మ గారు. వాసు వెంట సుబ్బారావు గారు కూడా పెరట్లోకి వెళ్ళి మొహం కాళ్ళు కడుక్కొచ్చాడు. మొహం తుడుచుకొని టవల్ వాసు కందించి ఇవాళే ఊరు నుండి వచ్చాను అన్నాడు చెల్లెలి చేతిలో మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ. ఆహా, ఏమిటి పెళ్లివారి కబుర్లు, సంబంధం నిశ్చయం అయిపోయినట్లేనా అంది సావిత్రమ్మ గారు కుతూహలంగా. మంచినీళ్ళ గ్లాసు 2 గుటకలలో ఖాళీ చేసేసి బల్ల మీద పెట్టి తాపీగా మొదలుపెట్టారాయన. కట్నాలు పుచ్చుకోవటం అనే ఆచారం ఉంది చూశావు, దీనికి ముగింపు ఎప్పుడో కనిపించటం లేదు. కట్నాలు పుచ్చుకోకూడదు అంటూ ప్రభుత్వం ఓ బిల్లు ప్రవేశపెట్టిందే గాని దానివల్ల ప్రయోజనం మాత్రం ఏమీ కనిపించటం లేదు. అది వరకు పబ్లిక్గా పుచ్చుకునేవారు ఇప్పుడు రహస్యంగా తీసుకుంటున్నారు. అది వరకు పుచ్చుకునేదాన్ని వరకట్నమని స్పష్టంగా అనేవారు. ఇప్పుడు తీసుకునేదానికి లాంఛనాలు, ప్రజెంట్స్ అంటూ మరో పేరు తగిలించారు. అంతేకాని డబ్బు పుచ్చుకోవటం మాత్రం ఒక్కళ్ళు మానలేదు. ఈ ఆడపిల్లలు గలవాళ్ళ అగచాట్లు తీరే రోజు ఇప్పట్లో రాదేమో. ఆయన ఈ ఉపోద్ఘాతమంతా దేనికోసమో సావిత్రమ్మ గారికి వాసుకి అర్థమైపోయింది. ఈ బెంగళూరు వారు కూడా బాగా కట్నం అడుగుంటారు. ఈ సంబంధం కూడా తప్పిపోయినట్టు అనిపించింది ఆ ఇద్దరికి. ఇప్పటికి 5 ఏళ్ల పైగా సరళకు సంబంధాలు చూస్తున్నాడు. ఇంతవరకు ఏదీ కలిసి రాలేదు. ఏమిటో మామయ్యను చూస్తుంటే జాలేస్తోందనుకున్నాడు వాసు. 5 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తమని ఆప్యాయంగా ఆదరంగా పలకరిస్తూ కుర్చీలోంచి లేచి ముందుకొచ్చిన మామయ్యకి ఈరోజు మామయ్యకి ఎంతో తేడా కనిపిస్తోంది. ఈ 5 ఏళ్లలోనూ ఎన్నో ఏళ్లు పెరిగిపోయినట్లు, వృద్ధాప్యం వచ్చి మీద పడిపోయినట్లుగా ఉన్నారాయన. సావిత్రమ్మ గారికి కూడా అలానే అనిపించింది. వాళ్ళేమీ అడగకుండానే మళ్ళీ సుబ్బారావు గారే మొదలుపెట్టారు. ఏం చేస్తాం, లోకమంతా ఓ దారిన పోతుంటే నేనొక్కడిని మరో దారిన పోతానంటే ఎలా కుదురుతుంది? సరళకి మరో 2 నెలల్లో 24 నిండుతాయి. శారదకి మొన్నే 15 ఏళ్లు నిండాయి. దీనికి ఎలాగో 3 ముళ్ళు వేయించి ఇంకా దానికి సంబంధాలు చూడటం మొదలుపెట్టాలి. కన్నవాళ్లకి బాధ్యత తప్పదు కదా. ఇంకా వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకున్నట్లు ఉత్తరం రాసేసి ఓ మంచి రోజు చూసుకుని వెళ్ళి తాంబూలాలు పుచ్చుకొని వచ్చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఎంత అడిగారు అంది సావిత్రమ్మ గారు. కట్నం రూపంలో కానీ కూడా అడగలేదనుకో. కట్నం అక్కర్లేదటం వల్లే నేను ఆశతో అంత దూరం వెళ్ళాను. సరే, వాళ్ళు అడిగిన లాంఛనాలన్నీ జరపాలంటే 10,000 పైన అవుతుంది. ఆ పైన పెళ్లి కూడా దర్జాగా చెయ్యాలి. వాళ్ళ బంధువులంతా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, చాలామందే వస్తారు. మర్యాదలకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి. సంబంధానికి మాత్రం ఏ వంక లేదు. రాజా లాంటి సంబంధం. అందుకే ఎలాగో తంటాలు పడి కానిచ్చేద్దామనుకుంటున్నాను. తరువాత మా ఇబ్బందులేవో మేం పడతాం. వింటున్న సావిత్రమ్మ గారు వాసు మొహాలు చూసుకున్నారు. కూతురికి పెద్ద సంబంధం చెయ్యబోతున్నాను అనే సంతోషం ఓ పక్క పొంగుకొస్తున్నా, ఇంత డబ్బు ఇప్పుడు ఎలాగో సర్దుబాటు చెయ్యాలి. ఈ శుభకార్యం జరిగేసరికి నా నడుం సగం వంగిపోతుంది అన్న భావం కూడా మరో పక్క నుంచి తెలుస్తూనే ఉంది ఆయన మాటల్లో. మామయ్యకి ఇప్పుడు 15,000 పైనే ఖర్చవుతుంది. ఎక్కడి నుంచి తెస్తాడు? మామయ్య తండ్రి పోయాక ఆ పొలం కాస్త అమ్మేసి అన్నదమ్ములందరూ తలో ఇంత తీసుకుంటే వచ్చిన దాంతో ఆ చిన్న ఇల్లు కట్టుకొని ఇంకా అంతో ఇంతో మిగిలితే బ్యాంకులో వేశారట. అంతకు మించి 5 పిల్లలు, తను, భార్య, తిండి, బట్ట, చదువులు అన్నీ గడుపుకునేసరికి మామయ్య జీతంలో మిగిల్చిందేమీ ఉండదు కదా. 2-3 ఏళ్ల నుంచి రామచంద్రం నెలలో 200 సంపాదిస్తున్నాడన్న పేరే గాని వాడి ఖర్చులు వాడికి ఉంటాయి. ఏమాత్రము మిగిల్చినా అది మాత్రం ఎంత ఉంటుంది? 2వ వాడిని ఇంజనీరింగ్లో చేర్పించాడు. వాడి చదువు పూర్తి కానేలేదు. 3వ వాడింకా BAలోనే దండయాత్రలు చేస్తున్నాడు.
ఇంక 2 ఏళ్లలో మామయ్య రిటైర్ అయిపోతే ఆయన జీతం ఆసరా కూడా ఉండదు. ఆ వచ్చే ప్రావిడెంట్ ఫండు ఈ సరళ పెళ్లికి చేసిన అప్పుకి సరిపోతుందో సరిపోదో, ఇంకా శారద పెళ్లికి ఉండనే ఉంది అనుకున్నాడు వాసు. మామయ్య పరిస్థితి తలుచుకుని జాలి పడుతూ. అయితే ఆ భావం అతనిలో ఎక్కువసేపు నిలవలేదు. మరో రకం ఆలోచనలు, ఊహలు అతని మనసుని ఆక్రమించేసుకున్నాయి. ఈ కట్నాలు ఇచ్చుకోలేక ఆడపిల్లల తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. నిజమే, కానీ దీనికి కారణమేమిటి? ఇందులో తప్పంతా మగపిల్లల తల్లిదండ్రులదే అనటంలో సబబు ఎంతవరకు ఉంది? మనం మన సమస్యని ఒక పక్క నుంచే చూసి దానికి పరిష్కారం కూడా ఆ ఒక్క పక్క నుంచే జరగాలి అనుకోవటంలో అర్థం ఏమైనా ఉందా? ఎక్కడి దాకా ఎందుకు? ఈ మామయ్య సంగతి తీసుకుంటే ఇప్పటికి 5 ఏళ్ల నుంచి సంబంధాలు వెతుకుతున్నారు. ఒక్కటి నిశ్చయం కాలేదు అంటాడు. మరి అది నిశ్చయం కాకపోవటానికి తను మాత్రం బాధ్యుడు కాదు. ఎత్తైన సంబంధాలు తప్ప మామూలువి తను చూడనే లేదు. వాళ్ళు అడిగిన కట్నం ఇవ్వలేను అని ప్రతిసారి వెనక తీసే కంటే ఓ సామాన్యమైన సంబంధమే చూసుకుని ఉంటే తను ఇవ్వదలుచుకున్న కట్నానికి వాళ్ళు అంగీకరించేవారు. ఈ పాటికి పెళ్ళైపోయేది. తను అప్పు కోసం ఇవాళ ఇలా ఊరంతా తిరిగే అవస్థ పట్టేది కాదు. ఆ పని అతను చెయ్యలేదు. సరే పోనీ అని వాళ్ళు ఇస్తామన్న దానికే అంగీకరించి చేసుకుంటాం అన్న వాళ్ళకి వీళ్లే 90 వంకలు పెట్టి వదులుకోలేదా? కాస్త కనుముకు తీరుగా ఉన్న ఆడపిల్ల తను ఓ రమ్మనో ఊర్వశినో అనుకోవటంలో తప్పేమీ లేదు. కానీ తన సౌందర్యం చూసి ఏ అందాల రాకుమారుడో, లేకపోతే ఇప్పుడు రాజులు జమీందారులు లేరు కనుక కొన్ని లక్షల రూపాయలకి వారసులైన మన్మధుడు వీళ్ళని భరించి కానీ కట్నం లేకుండా పెళ్లి తీసుకుని చక్కా పోతాడు అని కలలు కనటం మాత్రం ఆరోగ్యకరం కాదు. ఒకవేళ చిన్నతనం వల్లనో ప్రపంచానుభవం లేకపోవటం వల్లనో వాళ్ళు అలాంటి ఊహలలో విహరిస్తుంటే వాళ్ళకి యథార్థం అర్థమయ్యేలా చేయాల్సిన బాధ్యత పెద్దల మీదుంది. అలాంటివి చెయ్యకపోగా మా అమ్మాయికేం బంగారపు బొమ్మ చిలకలా ఉంటుంది, ఎవరైనా కళ్ళకద్దుకుని మరీ చేసుకుంటారు అని అత్తయ్య మామయ్య ఎన్నోసార్లు నాతోనే అన్నారు. అంత అహంకారంతో వీళ్ళు బాగా డబ్బు, అందం, గుణం అన్నీ ఉన్న పెళ్ళికొడుకు కోసం వెతుకుతుంటే కానీ కట్నం తీసుకోకుండా చేసుకోవటానికి అవతలి వారికేం అక్కర పుట్టింది? ఓ లక్షాధికారి తన కూతురికి 50,000 కట్నమిచ్చి మరో 50,000 ఖర్చు చేసి వైభవంగా పెళ్లి చేసినా అతనికి చీమ తలకాయంతైనా బాధ అనిపించదు. అలాగే మరో భాగ్యవంతుడు కోడలికి 25,000 నగలు పెట్టి మరో 25,000 పెళ్లికి ఖర్చుకు చేస్తూ తన హోదాకి దర్జాకి తగినట్లుగా మర్యాదలు జరిపించుకోవాలనుకోవటంలో మాత్రం తప్పేముంది? ఎటొచ్చి ఏమీ లేని వాళ్ళ మధ్య తలదూరిస్తేనే చిక్కొస్తుంది. బియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జి ఉండాలి. పిల్లలు సుఖపడాలని, భాగ్యవంతుల ఇళ్లల్లో మసలాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. అలాగని శక్తికి మించిన పరుగులు పెట్టి ఆ పైన కాళ్ళు చచ్చుబడిపోయి కూలబడటం ఏమంత వివేకమైన పని? ఇంతెందుకు, ఇల్లు తాకట్టు పెట్టైనా డబ్బు తెచ్చి ఈ సంబంధమే చేస్తానంటున్నాడు. కానీ మరో సంబంధం కాస్త క్రింది అంతస్తులోదైనా సరే చేస్తాను అని ఈనాడైనా మామయ్య అనటం లేదు. ఎవరిదాకానో ఎందుకు, కళ్ళెదురుగా ఉన్న నేనే ఆనాడు అతని దృష్టికి ఆనలేదు. ఇంకా ఇది అంతే. ఇవాళ 10,000 అప్పు చేసి సరళ పెళ్లి చేస్తాడు. మరో 2 ఏళ్లు పోయాక మరో 15,000 అప్పు చేసి శారద పెళ్లి చేస్తాడు. ఆ అప్పు అంతా తీర్చడం చేతకాకపోతే చివరికి ఇల్లు కూడా అమ్మేస్తాడు. ఆలోచనలతో ఊపిరి సలపక ఉక్కిరి బిక్కిరైపోయినట్లు ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకొని దీర్ఘంగా ఊపిరి వదులుతూ సుబ్బారావు గారి వంక చూశాడు. ఆయన సావిత్రమ్మ గారితో ఇంకా ఖర్చులు, అప్పులు ఆముచ్చట్లే చెప్పుకుపోతున్నాడు. ఇదిగో మావయ్య, ఇవాళ నువ్వు ఈ పరిస్థితిలో ఉండటానికి నువ్వు కూడా బాధ్యుడివే. మగపెళ్ళ వారిని ఒక్కరినే ఆడిపోసుకోకు అని చెప్పాలనిపించింది వాసుకి. కానీ అంత నిర్మోహమాటంగా మాట్లాడితే మామయ్య నొచ్చుకుంటాడని మళ్ళీ అనిపించి ఊరుకున్నాడు. ఇంతలో రాధ 2 గ్లాసులతో కాఫీ తీసుకొచ్చింది. ఎవరిదాకానో ఎందుకు, ఈ రాధకి నేను దొరకలేదు. వీళ్ళ నాన్నగారు కూడా మామయ్యలాగే గొంతెమ్మ కోరికలు పెట్టుకుని ఉంటే ఈనాటికి ఇంకా అల్లుళ్ళని వెతకటంలోనే ఉండేవారు. 4 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసరికి ఉన్న ఇల్లు వాకిలి హరించుకుపోయేవి అనుకుంటూ చిలిపిగా ఆపేక్షగా రాధవంక చూసి చిన్నగా నవ్వాడు వాసు. ఇంతసేపు సుబ్బారావు గారి మాటలన్నీ వంటగదిలో కూర్చొని విన్న రాధకి భర్త నవ్వులో భావం అర్థమైంది. ఇంకా నయం, మీరు అనదలుచుకున్న మాటలన్నీ మీ మామయ్య గారితో అనుంటే ఆయన మీ ఆలోచనలని సమర్థించకపోగా మనమేదో వాళ్ల సరళ అదృష్టాన్ని చూసి అసూయపడుతున్నామని
అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది అని అర్థం వచ్చేలా ఓసారి భర్త కళ్ళలోకి చూసి ఆప్యాయంగా కాఫీ గ్లాసు అతని చేతికి అందించి లోపలికి వెళ్ళిపోయింది. సమాప్తం. ఎవరు బాధ్యులు కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.